నమస్కారం. మీ సైబర్ యోధుడు మాధవరెడ్డి. ఇప్పుడు ప్రజెంటు అతి తీవ్రంగా జరుగుతున్న ఫేక్ డ్రగ్ పార్సల్, దాన్నే ఫెడెక్స్ కొరియర్ ఫేక్ డ్రగ్ పార్సల్ అంటారు అన్నట్టు. ఎంత తీవ్రంగా జరుగుతుందంటే ఒక్కొక్క స్కామ్లో 3 కోట్లు 4 కోట్లు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఐఏఎం ప్రొఫెసర్స్, ఐఏఎస్సి ప్రొఫెసర్స్, ఇన్ఫోసిస్ సీనియర్ మేనేజర్స్ ఉన్నారు అన్నట్టు. పర్సనల్గా నాకు 2-3 ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు. ఒక అబ్బాయి ఐఐటి ఎంటెక్ చదివినాడు, వాళ్ళ ఫ్రెండ్ వెస్ట్ బెంగాల్ నుంచి చేసినాడు అన్నట్టు, 10 lakhs నష్టపోయినట్లు. అట్లనే ఒక ఇన్ఫోసిస్ అమ్మాయి ఒక ఎన్జిఓకి పనిచేస్తుంది, ఆ అమ్మాయి ఒక 20 లక్షలు నష్టపోయినట్లు చేసినాను. ఇది ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే నిన్న సీనియర్ జర్నలిస్టు బెంగళూరులో 1.2 crores పోగొట్టుకుంది అన్నట్టు. 1.2 crores. కోర్స్ పోలీసు వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. సో ఈ సైబర్ నేరాలు ఎంతగా జరుగుతున్నాయంటే జస్ట్ మీకు అనుకోకుండా ఒక కాల్ వస్తుంది. ఈ కాల్ ఏంటంటే ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. ఐవీఆర్ఎస్ కాల్లో సింపుల్గా మేము ఫెడెక్స్ కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నామంటారు. ఐవీఆర్ఎస్లో 1 నొక్కండి, 2 నొక్కండి. మీరు ఫెడెక్స్ కొరియర్ నుంచి మీరు కొరియర్ పంపుకుంటే 1 నొక్కండి, పంపిస్తే 2 నొక్కండి. ఏదో ఇలా ఐవీఆర్ఎస్ కాల్ వస్తుంది. 1 నొక్కినా 2 నొక్కినా అని అవతల ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది కాల్స్. ఎప్పుడైతే కాల్ వెళ్ళిపోతుందో అవతల వాళ్ళు సింపుల్గా అడుగుతారు ఏంటి, వాళ్ళకు ఒక సెటప్ ఇది ఉంటుంది అన్నట్టు. ఏంది, మీ పేరు మీద మీ ఆల్రెడీ ఇంటర్నెట్లోనో లేకపోతే డార్క్ నెట్లోనో మన డీటెయిల్స్ అన్నీ, మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఆర్ అవైలబుల్. సో మీ ఆధార్ నెంబర్ చెప్తారు. సింపుల్గా ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ చెప్పారు. మీ ఆధార్ నెంబర్ ఏంది, మీరు ఏదైనా హోటల్కి పోయినా కానీ హోటల్లో మీ ఆధార్ ఇచ్చింటారు. సో ఆధార్ నెంబరు సైబర్ క్రిమినల్స్కు హోటల్ ద్వారానో ఇంకో ద్వారానో వెళ్ళిపోయి ఉంటుంది. అది డైరెక్ట్లో ఇండైరెక్ట్లీ మీ ఆధార్ నెంబర్ చెప్తారు, మీ అడ్రస్ చెప్తారు. చెప్తూ మీ పేరు మీద తైవాన్కు ఒక కొరియర్ వెళ్తున్నది, మేము ముంబైలో దీన్ని నార్కోటిక్స్ డిపార్ట్మెంటు లేకపోతే ముంబై పోలీసు సిబిఐ వాళ్ళు దీన్ని బ్లాక్ చేశారు. సో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, నిషేధిత డ్రగ్స్ ఉన్నాయి, 4 పాస్పోర్ట్లు ఉన్నాయి, ఒక ల్యాప్టాప్ ఉంది, 2 డ్రెస్సులు ఉన్నాయి అని, లేకపోతే దుబాయ్ నుంచి గోల్డ్ అని, లేకపోతే ఇంకొక చోటు నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్తో మీకు చెప్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయితే అందుకు మీకు ఫస్ట్ టెన్షన్ పట్టుకుంటుంది. సో టెన్షన్ పట్టుకుంటుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఒక సెటప్ పెట్టుకుంటారు వెనకాల, పోలీస్ సెటప్. ఎంతవరకు అంటే నేను నిన్న న్యూస్ పేపర్లో చూసేటప్పుడు మొత్తం నెరేట్ చేసినారు అన్నట్టు. ఎవరైతే బాధితురాలు ఉంటుందో సీనియర్ జర్నలిస్టు నెరేట్ చేసింది అన్నట్టు ఆమె. సో ఎక్స్క్యూజ్ మీ సార్, పేపర్ల చప్పుళ్ళు, సెల్యూట్లు అండ్ బూట్ల చప్పుళ్ళు రకరకాల ప్యారలల్గా వినిపించాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక సినారీ అర్థం కావాలి, ఆడ ఇది పోలీస్ స్టేషను, ఇంకో చోట ఏదో వర్క్ జరుగుతుంది అన్నట్టు. సో ఇది ఎట్లా అంటే బయట బ్యాక్ అంతా పోలీస్ స్టేషన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వాళ్ళు విర్చువల్గా మిమ్మల్ని స్కైప్లోకి రమ్మంటారు. నేను నిన్న బెంగళూరులో ఒక 1.2 crores పోగొట్టుకున్న జర్నలిస్ట్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే 8 days ఆమెను విర్చువల్ అరెస్ట్ చేసినారు. 8 days ఓన్లీ ఒక్కసారి పోయిందంట. ఆ ఒక్కసారి ఎందుకంటే బ్యాంకు ద్వారా ఆర్టీజీఎస్ చేయడానికి పోయింది, వాళ్ళు చెప్పిన అకౌంట్కు డబ్బులు పంపించినకి అన్నట్టు. సో అట్లనే నేను రీసెంట్గా ఒక ఛానల్లో చూసినాను, ఇంటర్వ్యూ చూసినాను. ఒక ఆమె విషయం ఏంటంటే ఆమె బ్యాంకులో కూడా పనిచేస్తుంది. ఆమె కూడా దాదాపు 3 లక్షలు పోగొట్టుకుంది. ఆమె ఎండ్ టు ఎండ్ చెప్పింది, అసలు ఫస్ట్ ఎట్లా కాల్ వచ్చింది, ఎట్లా చీట్ చేసినారు, సో ఎట్లా ఈమె డబ్బులు పోగొట్టుకుంది ఇట్లా. సో ఇది ఎట్లుంటుందంటే వాళ్ళకు ఎంత థ్రెట్ చేస్తారంటే, మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పినా కానీ ఇది డేంజరు, ఇది కంట్రీ సేఫ్టీ, సో మేము ఇంటెలిజెన్సు, సెంట్రల్ సిబిఐ, ఎన్ఐఏ ఆల్ డిపార్ట్మెంట్స్ నేమ్స్ వాడతారంటూ మీరు ఇంట్లో వాళ్ళకి చెప్తే మీ వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేస్తాము అంటారు అన్నట్టు. సో దీంతో ఏమవుతుందంటే మనకే ఇబ్బంది కాకుండా మన వాళ్ళకు కూడా ఇబ్బంది అనే ఉద్దేశంతో. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇళ్లకు చట్టం గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల. మన చట్టంలో మనల్ని అరెస్ట్ చేయాలంటే లోకల్ పోలీస్ స్టేషన్ సపోర్ట్ తీసుకొని ఎవరు అరెస్ట్ చేయరు, సింపుల్ ప్రిన్సిపల్. సేమ్ టైంలో మనకు సిఆర్పిసి 41 ఏదో మనం ఇంకా మరీ దేశద్రోహమైన ఏదైనా నేరం చేస్తే సింపుల్గా నైట్ వచ్చి లిఫ్ట్ చేసి తీసుకుపోతారు, అది వేరే విషయం. కానీ మనం ఏం చేయలేదు కాబట్టి మరీ అంత దారుణమైన పరిస్థితి అయితే లేదు. మీకు ఎవరన్నా ఎప్పుడన్నా ఇట్లా ఫోన్ చేస్తే సాధ్యమైనంత వరకు వాళ్ళతో కాల్ కంటిన్యూ చేయకండి. ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసినారా దెన్ గాన్. సో ఇక్కడ మళ్ళీ ఎనికి క్రైమ్కి వచ్చే వాళ్ళకు వీళ్ళు క్రైమ్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఇన్నోసెంట్ అని చెప్పుకోవడానికి మీ అకౌంట్స్ ఇవన్నీ చూపించండి. మీ అకౌంట్స్ మీకు 8-9 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లు ఉన్నాయి. సో దీని మీద హెవీ ట్రాన్సాక్షన్ జరిగినాయి సో అని చెప్పి వాళ్ళు రిమోట్ డెస్క్ ద్వారానో ఈ స్కైప్ ద్వారానో ఇంకొక టూల్ ద్వారానో చూస్తారు.
ఈ ఇన్ఫోసిస్ అమ్మాయి నేను ఏదైతే చెప్పినానో ఆ అమ్మాయి 20 లక్షలు పోగొట్టుకుంది కదా, ఆ అమ్మాయికి యాక్చువల్గా ఆ అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో 60,000 ఉన్నాయంట. విషయం ఏంటంటే 20 లక్షలు తీసుకున్నారు. ఎట్లా తీసుకున్నారంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ తీసుకున్నారు. ప్రీ అప్రూవ్డ్ లోను శాంక్షన్ చేయించుకొని తీసుకున్నారంట, ఆ అమ్మాయి చెప్తుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు ఇన్ఫోసిసా లేకపోతే టీసీఎస్ఆ టెక్ మహేంద్ర ఇవన్నీ పక్కన పెడితే సమాజంలో ఏం జరుగుతుందనేది ఒకసారి చూడండి. ఒకసారి పేపర్ చూడండి, లేకపోతే నెట్లో సెర్చ్ చేయండి. సైబర్ క్రైమ్స్ ఇన్ ఇండియా, సైబర్ క్రైమ్స్ ఇన్ హైదరాబాద్, సైబర్ క్రైమ్స్ ఇన్ బెంగళూరు, మీకు తెలుస్తుంది ఏం జరుగుతుందని తెలుస్తుంది, ఎలాంటి క్రైమ్స్ జరుగుతుంది తెలుస్తుంది. పోలీస్కి సంబంధించిన ఈ హ్యాండిల్స్ చూడండి, ఎప్పుడు ఎంతసేపు ఉన్నాయి చెత్త రీల్స్ చూసుకుంటూ మీ టైం ఏం చేసుకుంటారో ఏమో తెలియదు, కానీ కనీసం దానివల్ల ఒక పైసా ఉపయోగం ఉండదు. ఇలాంటివి చూడండి, మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకు, మీ ఉద్యోగస్తులకు, మీ విద్యార్థులకు అందరికీ ఉపయోగమే. సో ఇక్కడ విషయం ఏంటంటే ఫైనల్గా మళ్ళీ ఎనికి వస్తే ఈ ఏదైతే ఫేక్ డ్రగ్ ఉందో అది యాక్చువల్గా ఫేకే. మళ్ళీ దాన్ని నిజమని మనం దాని ప్రకారం పోయి వాళ్ళు చెప్పినట్లు పోయి డబ్బులు పంపించినారు అనుకోండి. యాక్చువల్గా ఒకరిని అరెస్ట్ చేసినారు, వాడు అని పేరు ఏదో శ్రీనివాసరావు అంట, దాడి శ్రీనివాసరావు అంట. వాని ఆదాయం ఏంటంటే రోజుకు 5 కోట్లు అంట. వాడు చదివినది 12వ తరగతి అంట, 12th క్లాస్. రోజుకు యాక్చువల్గా నేను న్యూస్ పేపర్ చూసే చెప్తున్నాను. ఇది విషయం ఏంటంటే ఇక్కడ అమాయకులు ఉన్నంత వరకు, వాళ్ళకి రెస్పాండ్ ఉన్నంత వరకు ఈ క్రైమ్ జరుగుతుంటుంది. నాకు ఫస్ట్ టైము ఈ ఫేక్ డ్రగ్ పార్సల్ క్రైమ్ నా దృష్టికి ఎప్పుడు వచ్చిందంటే 2023 జనవరి 9th ఫస్ట్ చెన్నైలో జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 2024 జనవరి 16th ఉన్నాం, అంటే 1 year అవుతుంది. సో మీరు ఇది జరిగిన వెంటనే ఇట్లా న్యూస్ పేపర్లో రెగ్యులర్గా వస్తున్నాయి ఈ న్యూస్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఉండవు. ఇవన్నీ పక్కన పెట్టండి, రేపొద్దున ఒక కొత్త క్రైమ్ వస్తున్నాయి. కొత్త క్రైమ్ వచ్చినా కానీ మీరు దానికి ట్రాప్ గురి కాకూడదంటే ఒకటే అన్నోన్ పర్సన్స్తో ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు ఇంటరాక్ట్ కాకండి. ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ అయితే దెన్ వాళ్ళు ఆడుకుంటారు మీతో. సో మీరు ఇంటరాక్ట్ కాకూడదంటే ఏంది, సింపుల్గా కట్ చేయండి. వానికి రియల్గా ఏ సైబర్ క్రిమినల్ మిమ్మల్ని ఫిజికల్గా హామ్ చేయడు, మీ దగ్గరికి రాడు, ఫోన్లోనే భయపడిస్తాడు. మీరు భయపడినారా వానికి ఆదాయము, మీకు డబ్బులు లాసు. సో భయపడకూడదంటే వాళ్ళతో ఇంటరాక్ట్ చేయకండి. ఇంటరాక్ట్ చేసే ధైర్యం ఉందనుకోండి చేయండి, ప్రాబ్లం లేదు. బట్ అవసరం లేదు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం ఎందుకు, మళ్ళీ ఇబ్బందికి గురవడం ఎందుకు. సో ఖచ్చితంగా ఇట్లాంటి థ్రెట్స్ ఏమన్నా వచ్చినా అని 1930కి చెప్పండి. 1930కి చెప్తూ లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయండి, ఏదైనా రీజన్ కావచ్చు. ఎందుకంటే ఇట్లా నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పోయినప్పుడు ప్రభుత్వం కూడా ఒక నిర్దిష్ట ప్రణాళికతో వచ్చి ఇట్లాంటి కట్టడి చేయడానికి ట్రై చేస్తుంది. మీరు కంప్లైంట్ చేయలేదనుకోండి, ఖచ్చితంగా రేపొద్దున మీ బంధువే ఇంకోరు బలి కావచ్చు, మీ ఉద్యోగస్తుడు ఇంకోరు బలి కావచ్చు. ఈవెన్ నేను ఈ సైబర్ నేరాల గురించి మా ఆఫీస్లో రెగ్యులర్గా నేను డిస్కస్ చేస్తుంటాను, ఎప్పుడన్నా లంచ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ. అనుకోకుండా మా ఎక్స్ ఎంప్లాయీతో ఇట్లా మాట్లాడినాను మామూలుగా. రీసెంట్గా ఆయన పెన్షన్ గురించి ఏదో దాని గురించి వచ్చినప్పుడు అనుకోకుండా ఆయన గుడికి వచ్చినదంట. ఫస్ట్ షివర్ అయినాడంట. తర్వాత మాధవరెడ్డి చెప్పినాడు, ఇంతకుముందు ఖచ్చితంగా మాధవరెడ్డి చెప్పినాడు ఇది ఫేక్ కాల్ అని చెప్పి డిస్కనెక్ట్ చేసినాడంట. మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయలేదంట. నాకు అదే విషయం చెప్పినాడు. సో విషయం ఏంటంటే ఏదేమైనా కానీ తెలియని వ్యక్తులు ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే దయచేసి స్పందించకండి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో అన్నెసర్లీ మీకు ప్రెజరే, మీ కుటుంబ సభ్యులకు ప్రెజరే, అందరికి ప్రెజరే. సో వాళ్ళ గాడిలో పడినారా మీరు కథం. సో కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఈ ఛానల్ను అబ్జర్వ్ చేయండి, సైబర్ నేరాల గురించి తెలుసుకోండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తపరచండి, మీ వినియోగదారులను జాగ్రత్తపరచండి, మీ విద్యార్థులను జాగ్రత్తపరచండి. మీకు ముఖ్యంగా విద్యా సంస్థలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సైబర్ నేరాలపై మీ విద్యార్థులకు అవగాహన కల్పించండి. తద్వారా భావి భారత పౌరులను మీరు రక్షించండి. థ్యాంక్ యూ. నమస్కారం.